హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్. సో ఫ్రెండ్స్, నేను స్పిరిచువల్ క్లాసెస్ అనేవి చెప్తూ ఉన్నాను. టీచింగ్స్, గైడెన్స్, మెథడ్స్ అనేవి చాలా ఇస్తున్నాను. సో ఇప్పటి నుంచి నేను హీలింగ్ క్లాసెస్ చేయాలనుకుంటున్నాను. సో హీలింగ్ మెథడ్స్, మనం సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఎలా ప్రతిదాన్ని మనం హీల్ చేయాలి, వస్తువులను, మనుషులను, ఇంటిని, తర్వాత ఫుడ్ని ఎలా హీల్ చేయాలి అన్నింటిని నేర్పిస్తాను. అంటే ఒక మాస్టర్గా తయారు చేస్తాను మిమ్మల్ని హీలింగ్ విషయంలో. సో ఇదే కాదు, చాలా విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. సో ఎవ్రీ సెషన్ ఇక్కడ నేను చార్జ్ చేస్తున్నాను, పెయిడ్ క్లాసెస్ మాత్రమే. సో ఎవ్రీ సెషన్ అంటే ఒక సెషన్ వచ్చేసి మీకు 1.5 hour 1 hour వరకు ఉంటుంది. సో ఒక సెషన్కి 116,116ని చార్జ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు రండి, ఇందులో చాలా రిజల్ట్స్ వస్తాయి. మీరు క్లాస్ చేసిన తర్వాత మీకు నచ్చకపోతే, ఒకవేళ మీకు ఈ టెక్నిక్స్ మీకు వర్కౌట్ అవ్వకపోతే మీ మనీ మీకు వాపస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా చాలామందికి అపోహలు ఉంటాయి హీలింగ్ విషయంలో. హీలింగ్స్ చేయడం వల్ల కర్మలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. హీలింగ్ అనేది చాలా ఒక ఆర్ట్ అనమాట. హీలింగ్ అనేది కూడా ఒక కళ అనమాట. మనకి ఎన్నో కళలు ఉన్నాయి కదా, 64 కళలు. సో అలాగా ఇదొక హీలింగ్ అనేది ఒక ఆర్ట్ అనమాట. సో దీన్ని ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ హీలింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద 8 hours 10 hours మెడిటేషన్ చేయాలి, లేదంటే పెద్ద గురువు దగ్గర మీరు తీసుకోవాలని కాదు. టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫాలో అవుతే చాలు. అంటే కోర్స్ ఖచ్చితంగా ఒక నేర్చుకున్న వ్యక్తి దగ్గర, ఒక పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి దగ్గరనే మీరు ఈ టెక్నిక్స్ని మీరు నేర్చుకుంటే చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. సో అలాంటి గైడెన్స్ని నేను మీకు ఇస్తాను. నియర్లీ నేను ఒక 18 years నుంచి 18 years నుంచి నేను ఈ ప్రాక్టీస్లో ఉన్నాను. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అయినా నేను క్లియర్ చేస్తాను. సో మనం ఎంతోమందిని హీల్ చేయొచ్చు, మనం హీల్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, రకరకాలుగా మనం ఇంటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మామూలుగా మన యొక్క ఇల్లు వాస్తు లేకపోయినా, ఇంటి నుంచి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నా కూడా మనం ఇంటిని కూడా హీల్ చేసుకోవచ్చు. రకరకాల టెక్నిక్స్ని నేను ఇవ్వబోతున్నాను. జస్ట్ 1 సెషన్లో మాత్రమే. ఒకసారి మీరు నేర్చుకుంటే మీరు లైఫ్ లాంగ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ సెషన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సెషన్ని అటెండ్ చేయండి. హీలింగ్ గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. ఈ 1 సెషన్ అని కాదు, తర్వాత మీకు హీలింగ్ మీరు నేర్చుకున్న తర్వాత, బేసిక్ తర్వాత నేను మెల్లిమెల్లిగా మీకు చాలా టెక్నిక్స్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మీకు నేను ఇస్తాను నెక్స్ట్ సెషన్స్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు మీ లైఫ్లో. ఎందుకంటే ఈ హీలింగ్స్, ఈ ఎనర్జీ గురించి అవగాహన పెంచుకుంటే ఈ యొక్క ఎనర్జీని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్మిట్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా హోల్డ్ చేయాలి, సో ఇవన్నీ నేర్చుకుంటే, ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటేనే మనకు నిజంగా కూడా చాలా క్లారిటీ, చాలా ఎరుక, అవగాహన పెరుగుతుంది. మీరు హీలింగ్ చేసినా, మెడిటేషన్ చేసినా, మీరు ఏం చేసినా సరే, స్పిరిచువల్ పాత్లో మీరు ఏ ప్రాక్టీస్ చేసినా కానీ మీ అవేర్నెస్, మీ కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. సో ఎస్పెషల్లీ హీలింగ్స్ విషయంలో మీకు చాలా ఎక్స్ట్రా సెన్సేషన్ పవర్స్ రావద్దు. హీలింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క బాడీ సెన్సిటివ్గా మారుతుంది. సెన్సెస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఐ సైట్ అనుకోండి, మీ యొక్క స్పర్శ, జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి దాని యొక్క పనితీరు అంటే చాలా చురుకుగా పనిచేస్తాయి. చురుకుగా పనిచేయడం వల్ల మనుషులు అతీంద్రియ శక్తులు అనేవి మనకు వస్తాయి. హీలింగ్ చేయడం వల్ల మీకు అతీంద్రియ శక్తులు వస్తాయి. మీ యొక్క కాన్షియస్నెస్, మీ కుండలిని, మీ యొక్క స్పిరిచువల్ కార్డ్. మీ స్పిరిచువల్ కార్డ్ అంటే మీ తలపై భాగాల నుంచి వచ్చే ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అది కూడా పెరుగుతుంది. సో జ్ఞానం పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇందులో. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. సో చాలామంది ఎనర్జీ మేనేజ్మెంట్ తెలియక చాలామందికి కొంతమంది స్ట్రక్ అయిపోతూ ఉంటారు. నేను నా లైఫ్లో చాలా విషయాలు నేను చూడడం జరిగింది. చాలామంది సాధన చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఒక దగ్గర స్ట్రక్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళరు ముందుకి. ఎందుకోసం అంటే అప్పుడు వాళ్ళకి అవసరమైన సబ్జెక్ట్ ఏంటి అంటే హీలింగ్. ఎందుకోసం అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ లేకుంటే హౌ టు యూటిలైజ్ అవర్ ఎనర్జీ, ఎలా మనం మన శక్తిని పెంచుకోవాలి, ఎలా వాడుకోవాలి. సో ఈ టెక్నిక్స్ మీ దగ్గర లేవనుకోండి, మీ శక్తి అనేది అలానే ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క ఎనర్జీని యూటిలైజేషన్ పెరుగుతుందో, ఆ యొక్క విద్య మీకు అర్థమవుతుందో దాన్ని. ఇప్పుడు ఎంతోమంది యోగులు ఉంటారు, ప్రతి ఒక్కరు మెడిటేషన్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రాండ్ మాస్టర్స్, వాళ్ళందరికీ కూడా ఈ టెక్నిక్స్ అనేది తెలుసు అనమాట. సో ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క ధ్యాని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది నేర్చుకోవచ్చు. మీరు ధ్యానం చేయకుండా డైరెక్ట్గా వచ్చి కూడా మీరు హీలింగ్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ లెవెల్స్ ఏం లేవు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో
హీలింగ్ నేర్చుకోవాలి అనేది. సో ఇది ఒక ఆర్ట్ కాబట్టి ఇందులో మీరు ఎవరైనా ప్రావీణ్యం పొందొచ్చు, ఎవరైనా మీరు ముందుకెళ్ళొచ్చు, ఏదైనా హీల్ చేయొచ్చు. మనం యానిమల్స్ని హీల్ చేయొచ్చు, రకరకాలుగా వాటర్ ఇట్ మనం ప్రతి వస్తువుని ఏదాన్నైనా మనం వైబ్రేట్ చేయొచ్చు, ఏదాన్నైనా ఎనర్జీని తగ్గించవచ్చు, ఎనర్జీని పెంచవచ్చు, ఎనర్జీని తగ్గించవచ్చు. సో రకరకాలుగా మనం ఎనర్జీస్ని వాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ అటెండ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి షేర్ చేయండి, ఒక ఇన్ఫర్మేషన్ని మీరు క్లాస్ చేయండి. ఒకసారి మీకు క్లాస్ చేస్తే అర్థమైపోతుంది అసలు ఎంత వర్కౌట్ అవుతుంది అనేది. మీకు ఆన్ ది స్పాట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు డే 1 డే 2లోనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే నేను ఇక హీలింగ్స్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్లో చేయడం వల్ల నా జీవితాన్ని చాలా మార్చుకోవడం జరిగింది. ఎన్నో ఎక్స్ట్రా సెన్సేషన్ పవర్స్, అతీంద్రియ శక్తులు నేను రావడం జరిగింది. నాకు చాలా ఉన్నాయి. సో అటెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.